అందరి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రేణుదేశవ్ గారు రేపిస్టు చిన్న పిల్లల్ని రేప్ చేసినప్పుడు తమరి గారు ఎందుకు మాట్లాడలేదో ఏమో ఒక్కసారి కనుక్కోమని చెప్పండి. కుక్కని చంపినందుకు ఇంత రాజంతం చేస్తున్నారు. పిల్లల విషయంలో కూడా ఇలాగే వాదించి ఉంటే చాలా బాగుండేది కదా. అప్పుడు ఎక్కడున్నారో ఏమో తెలియని పరిస్థితి. మరి తమరి గారి దృష్టిలో తమరి గారి మనసులో కుక్కలు మనుషులు ఒక్కటేనా? రేణు గారు ఒక్కసారి ఆలోచించి చెప్పమని చెప్పండి. ఇలాంటివి మాట్లాడి మీ విలువలు పోగొట్టుకోకూడదు. తమరి గారి విలువ కాపాడుకోండి. తమరి గారి వల్ల మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పరువు కూడా పోతుంది, పిల్లల పరువు పోతుంది. ఇలాంటివి రాజంతం చేయకూడదు. కుక్కలు ఏమిటంటే ఎంటాడి వేటబడి కరవటానికి సిద్ధపడతాయి. పిల్లల్ని ఎంతోమంది చంపుతుంటాయి. బైకులు వేసుకొని పోతున్నా కానీ వెంటబడి వస్తాయి, అడ్డం వస్తాయి. నేను 2 సార్లు 3 సార్లు కింద పడిపోయా, నేను అడ్డం తగిలినా కానీ. మరి జనాలు కూడా అదే విధంగా ఉంటున్నారు. జనాలు మారటం లేదు. కొన్ని చోట్ల కొన్ని ఏరియాలలో కోతులు విపరీతమైపోతున్నాయి. కోతులు చేసినట్టు మనుషులు చేస్తున్నారు. కోతి జాతి నుంచి పుట్టిన వాళ్ళ మీద, కోతి జాతి నుంచి వచ్చిన వాళ్ళ మీద కోతి శాస్త్రాలు ఎందుకు చేయకూడదని కూడా అంటారు కొంతమంది. కోతులలో కలిసిమెలిసి ఉంటున్నాం. కోతి జాతి నుంచి వచ్చిన కోతులకు పట్టాల్సిన వల్ల మనము కోతుల్లాగా చేయాలి అని అంత హీనాధీనంగా ఉంటున్నారు కొంతమంది జనాలు. ఒక్కసారి మారండి. జనాలు పరువు తీయకండి. రాష్ట్ర ప్రజలు పరువు తీయకండి. 100కి 70% మంది అలాగే ఉండవచ్చు. 30% మందికి మాత్రం మంచి వాళ్ళు ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక కుక్కల కోసం, ఒక కోతుల కోసం ఇంత రాజంతం చేయవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి పరువు కాపాడండి కానీ నిలువను తీయబాకండి. మీ పరువు కూడా తీయవలసిన అవసరం లేదు, తీసుకోబాకండి. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలైనా కానీ. ఏది ఏమైనా కోతి చట్టాలు అనేది విపరీతంగా రాష్ట్ర ప్రజలలో ఉంది. ఆ జాతికి పట్టాల్సిన వాళ్ళు, ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళు, ఆ రూపంలో ఉండాల్సిన వాళ్ళు కోతులు ఏ విధంగా చేస్తే అదే విధంగా చేస్తాయి. కోతి తగ్గిందంటే మనిషి తగ్గుతాడు, మనిషి తగ్గుతుంది కోతి తగ్గుతుంది. కోతి నవ్వుతూ పోతే మనిషి నవ్వుతారు. అది కోతి చేష్టాల కాదు. ఒకసారి ఆలోచించి చెప్పండి. మనుషులా లేక కోతులకు సంబంధించిన వాళ్ళు ఒకసారి ఆలోచించి చెప్పండి. అది కోతి జాతికి సంబంధించిన వాళ్ళు, కోతులకు సంబంధించిన వాళ్ళు. కానీ కోతులను మనుషులను ఒకటి చేయకూడదు. కొన్ని చోట్ల అదే విధంగా ఉన్నాయి. కుక్కలను కాపాడకూడదు. కుక్కలకు ఒక కుక్క గర్వగా ఇంకొక కుక్కకు పిచ్చిలేసుద్ది. 10 కుక్కలు పిచ్చిలేసి జనాన్ని సావదెంగుతుంది. ఎంతోమంది పోయారు. కుక్కల్ని వెంటేసుకొని వెనక్కి వేసుకొని రాకూడదు. ఎవరో ఇతర దేశాల నుంచి ఇతర కుక్కలు తీసుకొచ్చి ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ మురిపిస్తూ స్నానాలు చేస్తున్నప్పుడు ఈ కుక్కలకి ఎందుకు చేయకూడదు? మరి కొంతమంది వాళ్ళు ఈ నాటు కుక్కలు మన రాష్ట్రంలో కుక్కలు, వీధి కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు ఎందుకు ఎత్తుకోకూడదు? ఆ కుక్కల చేత ఎందుకు చేయించుకోకూడదు? ఒకసారి ఆలోచించి చెప్పండి. ఆ కుక్కలకు ఎందుకు సేవ చేయకూడదు? ఊర కుక్కలకి అలా చెయ్యరు. ఎక్కడో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాలని తీసుకొచ్చి ఆ కుక్కలు సాగుతాం, ఎత్తుకొని తిరుగుతాం, పిల్లల మాదిరి చేయటం అలా సాగుతున్నారు. కానీ వీధి కుక్కలు ఎందుకు సాగడం లేదు? ఎందుకు పెంచడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక కుక్క మాత్రమే ఇంటికి కాపలు ఉండేది, మంచిగా ఉండేది. కానీ 10 కుక్కలలో 9 కుక్కలు చాండాలపు కుక్కలు, ఒక్క కుక్క మంచి కుక్క. ఏదైనా ఇంటికి కాపలు ఉంటుంది, ఇంటి దగ్గరికి మనిషి రాకుండా కాపాడుతుంటుంది. అంతేకాని వీధి కుక్కలు ఇతర కుక్కల కోసం, ఆ కుక్కల కోసం ఇలా మాట్లాడటం కూడా మంచిది కాదు. రేణు గారు ఒక్కసారి ఆలోచించండి. రేణు గారు చెప్పండి. ఏది ఏమైనా ఫ్యామిలీని కాపాడండి, రక్షించండి. కాకపోతే డైవర్స్ తీసుకున్నారేమో, తీసుకున్నందువల్ల విధానం అంటూ ఏమీ లేదు. ఎవరు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పరువే కదా. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కదా. ఆయన పరువే కదా పోయేది, ఆయన పిల్లల పరువే కదా పోయేది. ఇలాంటివి రాజంతం చేయకూడదనేది ఆలోచించుకోవాల్సిందిగా ఒక కుక్కల కోసం, ఒక కోతుల కోసం, ఒక నక్కల కోసం ఇటువంటి మాట్లాడకూడదు. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇటువంటి కుక్కల నుంచి చాలామంది కూడా చనిపోయారు. కుక్కలు కలిసినందువలన కుక్కలు ఎక్కడికి పోయినా వెంటబడుతుంటాయి, వెనికి వేసుకొని కూడా వస్తుంటాయి, కరుస్తుంటాయి. ఒక మనిషికి తొడబీకి పారేసిందంట కుక్క వెంటబడి. ఇటువంటి ఎన్నో జరిగి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి విషయాలలో మనం తలదూర్చకూడదు. మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలి. జనాలు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, మారుతారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి.
కోతుల్లాగా కుక్కల్లాగా ప్రవర్తించి ఎక్కడ పెట్టిన అక్కడ అలా చేయటం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి మానవ జాతి కోతి జాతా లేక మనిషి జాతా కుక్క జాతి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేస్తూ, అందరికీ ఇది విషయం ఈ విధంగా ఉండాలి అని కొంచెం నేర్పించి తెలియజేయండి. అంతేగాని ఒక కోతి జాతిగా ఒక కుక్క జాతిగా మారకూడదు, మాట్లాడకూడదు, కుక్క అలవాట్లు కోతి అలవాట్లు రాకూడదు, అతి ప్రసంగాలు చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు కొంతమంది ఎదవలకి పనికిమాలిన వాళ్ళకు అంటే రేణుదేశు గారికి మాత్రం కాదు, రేణుదేశు గారు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి కుక్కల గురించి కోతుల గురించి అని తెలియజేస్తూ, అతి మాటలు అతి ప్రసంగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కసారి మారండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.